హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్ మెథడ్‌లో టమాటా రైస్ అయితే చూపిస్తా అండి. లంచ్ బాక్స్‌కి సూపర్ రెసిపీ అండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక దాల్చిన చెక్క, ఇలాచి, హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని, ఒక తరిగిన ఆనియన్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, 3 టమాటాలు పేస్ట్ వేసుకొని 4-5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్టు, కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి 2 కప్పుల వరకు ఉడికించిన రైస్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటే పోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరే. లంచ్ బాక్స్‌కి సూపర్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి. ఈరోజు చాలా సింపుల్ మెథడ్‌లో టమాటా రైస్ అయితే చూపిస్తా అండి. లంచ్ బాక్స్‌కి సూపర్ రెసిపీ అండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని, ఒక దాల్చిన చెక్క, ఇలాచి, హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా వేసుకొని, ఒక తరిగిన ఆనియన్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, 3 టమాటాలు పేస్ట్ వేసుకొని 4-5 నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా సాల్టు, కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అవనిచ్చి 2 కప్పుల వరకు ఉడికించిన రైస్ని వేసుకొని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా మాయిశ్చర్ ఉంటే పోతుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరే. లంచ్ బాక్స్‌కి సూపర్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.